నిన్న ప్రధానమంత్రి మోడీ గారు 7th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ని లాంచ్ చేశారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో దాదాపు 1,00,000 మంది పార్టిసిపెంట్స్ 22 దేశాల నుంచి అటెండ్ అవుతారు. ఇది చాలా పెద్ద కాన్ఫరెన్స్, మొబైల్ పరంగా, టెక్నాలజీ పరంగా, టెలికమ్యూనికేషన్స్ పరంగా అని చెప్పుకోవచ్చు. దాని యొక్క థీమ్ గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్. ఈ కాంగ్రెస్, మొబైల్ కాంగ్రెస్ చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా టెక్నాలజీ పరంగా. దీనికి సంబంధించి 5G టెక్నాలజీ అంశంలో కూడా చాలా డిస్కషన్ చేశారు. అయితే లాస్ట్ బడ్జెట్లోనే భారతదేశంలో 100 విద్యా సంస్థలకు 5G యూజ్ కేస్ ల్యాబ్స్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించడం మనందరికి తెలిసిందే. దాన్ని ఈ మొబైల్ కాంగ్రెస్ అనుసంధానం చేస్తూ ఈ సందర్భంగా ఆయన 100 విద్యా సంస్థలకు 5G యూజ్ కేస్ ల్యాబ్స్ను అందించినట్లు చెప్పారనమాట. అసలు 5G యూజ్ కేస్ అంటే ఏంటి? మీకు తెలుసు, 5G టెక్నాలజీ చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎడ్యుకేషన్లో, అగ్రికల్చర్లో, హెల్త్ కేర్లో, పవర్ సెక్టర్లో, అర్బన్ మేనేజ్మెంట్లో, మైనింగ్లో, లాజిస్టిక్స్లో, రిసోర్స్ మేనేజ్మెంట్లో, టూరిజంలో, స్పోర్ట్స్లో, సెక్యూరిటీలో, ఈ గవర్నెన్స్లో, ఇలా చాలా వాటిలో 5G ఉపయోగాలు ఉంటాయన్నమాట. అయితే ఈ 5G ఉపయోగాలు పూర్తి స్థాయిలో మనం అందిపుచ్చుకోవాలంటే ఇండస్ట్రీ, బిజినెస్, అకాడమిషియా, ఇంటలెక్చువల్స్, ఇన్నోవేటర్స్ అందరూ కలిసి పనిచేయాలి. దానిలో భాగంగా టాప్ మోస్ట్ విద్యా సంస్థలు కూడా దీనిలో పనిచేస్తే బాగుంటుంది కదా. ఈ 100 విద్యా సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ చెందిన 5 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయన్నమాట ఏపీకి సంబంధించి. ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ గుంటూరు, గీతం యూనివర్సిటీ విశాఖపట్నం, విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు, ఐఐటి తిరుపతి, ఈ 5 ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ 5G యూజ్ కేస్ ల్యాబ్స్ స్టార్ట్ చేయనున్నాయి. ఈ 5G యూజ్ కేస్ ల్యాబ్స్ వల్ల మనం భవిష్యత్తులో 6G టెక్నాలజీ కూడా ప్రిపేర్ అయి ఉంటాం. దాంతోపాటు కంట్రీలో అకాడమిక్ రీసెర్చ్ కూడా ఈ టెక్నాలజీస్ మీద ఎక్కువ పెరుగుతుంది. మనం ఇండిజినస్ టెక్నాలజీ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మన జాతి భద్రత కూడా డెవలప్ అవుతుంది. దాంతోపాటు కామన్ మ్యాన్కి కూడా టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. దీన్నే డెమోక్రటైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అంటాం. పీపుల్ సెంట్రిక్ అండ్ సొసైటీ సెంట్రిక్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట ఇది. ముఖ్యంగా దీనిలో 5G టెక్నాలజీ, 6G టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ ఇండస్ట్రీ, గ్రీన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా అనుసంధానమై ఉంటాయి. ఈ 5G యూజ్ కేస్ ల్యాబ్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంత ఎక్స్పెండిచర్ పెట్టుకుంటాయి. ఓవరాల్గా ఆ ఇన్స్టిట్యూషన్స్ స్పేస్, పవర్ సప్లై, ఇంటర్నెట్, ఇంట్రానెట్ కనెక్టివిటీ, టెక్నాలజీ అండ్ మ్యాన్ పవర్ ఇవన్నీ కూడా కొంతవరకు విద్యార్థులకు అందించి 5G టెక్నాలజీ మీద రీసెర్చ్కి ప్రమోట్ చేస్తుంటాయి అన్నమాట.